హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట, ఫ్రైడే రోజు వ్లాగు. ఇంకా మార్నింగ్ లేవగానే బయట ముగ్గు అయితే వేసేసానండి. ముగ్గు వేసే ముందే బియ్యం అయితే నానేసి పెట్టేశాను. ఇంకా ముగ్గు వేసేటప్పుడు అయితే సిమ్లో పెట్టేసి ముగ్గు అయితే వేసేసానండి. ముగ్గు అయిపోయే లోపు అన్నం అయిపోతే ఇంకా తర్వాత నేను నెక్స్ట్ పనులు అయితే చేసుకోవచ్చని. ముందు రోజు చపాతీ చేశానని చెప్పాను కదండి, అవి కొన్ని అయితే మిగిలాయి అన్నమాట. ఎందుకు నాకు చపాతీ చేసేటప్పుడు పిండి సరిపోదులే అని ఎక్కువ వేసేస్తాను. నాకైతే అది 2 పూటలకు వస్తుంది అనమాట. నైట్ చేస్తే మార్నింగ్ కూడా చపాతీ ఉండిపోతాయి. ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ముగ్గు ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పెద్ద ముగ్గు అయితే వేయలేదండి, సింపుల్గా లేట్ అయిపోతుంది, చాలా పనులు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంది కదా అని చిన్న ముగ్గు అయితే వేసేసి రంగులు అయితే వేశాను. శుక్రవారం అందరూ కమలం ముగ్గే వేస్తారనమాట. మ్యాక్సిమం ముగ్గులో కమలాలు అంటే ఉండేటట్టే చూసుకుంటారు. అందుకే నేను కూడా సింపుల్గా కమలం ముగ్గు అయితే వేసేసాను. ఇంకా ముగ్గు వేసేలోపు అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నం వంచేసి నేను ఇంకైతే స్నానం చేసి వచ్చేసానండి. ఇదైతే గంధం ముక్క ఉన్నిందనమాట, దాన్ని అయితే పొడిలా చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు గంధం దీపం పెట్టుకోవడానికి పొడిలా చేశానండి. కొంచెం పొడేసి అలా కొంచెం బియ్యం పిండి వేసి ఇక్కడ నేను పిండి ప్రమిద అయితే చేస్తున్నాను అనమాట. నేను కూడా ఇది ఫస్ట్ టైమేనండి చేయడము, అంటే ప్రమిద ఇలా పెట్టడము. ఇంకా నేను కూడా ఫోన్లో చూశాను, ఇలా శుక్రవారం రోజు గంధం దీపం పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చెప్పారనమాట. మనకి దేవుళ్ళకి ఇష్టమైనది గంధమే కదండి. మనం పూజించేటప్పుడు కూడా గంధం కుంకుమ పెడతాము, పసుపు అంతగా ప్రిఫర్ చేయరు. ఇంకా ప్రమిద అయితే చేసి పక్కన పెట్టేసి ఇంకా ఫ్రైడే కదా అని చెప్పేసి కాళ్ళకైతే పసుపు పూసుకుంటున్నానండి. ముందు రోజే నేను అన్నీ క్లీనింగ్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఈరోజు అయితే ఏం క్లీనింగ్ చేసుకోవట్లేదు. ఇంకా పనులు కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి. లేకపోతే ప్రతిసారి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేస్తానండి నేను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి టిఫిన్ క్యారేజ్ అన్నీ పెట్టించేసి అప్పుడు ఇల్లు తుడిచేసి అప్పుడు పూజ చేసుకుంటాను అనమాట. అప్పుడు ఇంత ప్రశాంతంగా అంటే నిమ్మలంగా చేసుకోను. ఎందుకో మరి ఎండబడిపోతుంది కదా అని చెప్పేసి హడావిడిగా దీపం పెట్టేసుకుంటాను. అందుకే నేనైతే వద్దులే, ఇలా ముందు రోజే మొత్తం క్లీనింగ్ చేసేసుకొని మార్నింగే దీపం పెట్టుకుందాము అని చెప్పేసి ముందు రోజు బ్లాగ్ కూడా నిన్న మీరు చూశారు కదా, మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నానండి. ఇంకా కాళ్ళకైతే పసుపు రాసేసుకొని ఇంకా పిల్లలైతే అప్పటికి ఇంకా లేలేదండి, ఇంకా పడుకునే ఉన్నారు. సరేలే అని చెప్పేసి నేనే వెళ్ళి పూలైతే కోసుకొచ్చేసుకున్నాను. ఇంకా మందార పూలు అయితే లేవన్నమాట. ముందు రోజు అయితే నేను వెళ్ళలేదండి, మన ఇంటి దగ్గర కస్తూరి పూలు ఉంటే వాటితోనే చేసుకున్నాను. ఇంకా అందుకని కొయ్యట్లేదని చెప్పేసి వేరే వాళ్ళు కోసుకెళ్ళిపోయారనమాట. ఇంకా శుక్రవారం కదా, ఇంకా వాళ్ళు కూడా దేవుడికి పెట్టుకుందాము అని చెప్పేసి నేను కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట. ఫ్రెష్ అప్ అయ్యి లేట్గా అంటే 7 అలా అయిపోయింది. ఇంకా వాళ్ళు ముందే వెళ్ళేసి కోసేసారనమాట. ఇంకా మందార పూలు అయితే ఏం లేవు. ఇంకా నందివర్ధనం పూలు ఉంటే అవి కోసుకొని వచ్చాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చామంతి పూలు తెచ్చాను కదండి, ఇంకా వాటినైతే పెట్టేశాను అనమాట. ఇంకా అన్ని దీపాలు మామూలుగా నేను రోజు 3 ఎలాగో పెడతాను కాబట్టి ఇంకా ప్లేట్లో కొంచెం ఉప్పు వేసి, ఫ్రైడే కదండి ఉప్పు దీపం పెడదాము అని చెప్పేసి ఉప్పు వేసి దానిపైన నేను చేసి పెట్టుకున్న గంధం దీపం అయితే వెలిగించేసానండి. ఇంకా వంటింట్లో కూడా ఆగ్నేయ దీపం పెట్టుకుందాము అని చెప్పేసి ముందు రోజే క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా ఆగ్నేయ దీపం కూడా పెట్టేసి ఇంకా అక్కడ కూడా ధూప్ స్టిక్ అయితే వెలిగించేసాను. ఇలా మార్నింగే పూజ చేసుకుంటే మనం ప్రశాంతంగా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీతో మనం వంట అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా డే మొత్తం చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంకా బయట కూడా నేను మారేడు చెట్టు దగ్గర దీపం అయితే వెలిగించేస్తానండి. ముందుకు పెట్టేసే తలకే పొగంతా కుండీకి అంటుకుపోయింది.
మారేడు చెట్టు ఇది ప్లాస్టిక్ కుండీ కదండి. ప్లాస్టిక్ కుండీలో ఉండొచ్చా ఉండకూడదా అని చెప్పేసి నాకు మా వారు చెప్పారనమాట. డౌట్ వచ్చింది మాకు. ప్లాస్టిక్ కదా ఇది, దీంట్లో మారేడు చెట్టు ఉండొచ్చా ఉండకూడదా మాకు కూడా తెలీదు. అంతకుముందు కూడా దాంట్లోనే ఉండింది. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే అన్నం వండేసాను కదండి. ఇంకా మా వారైతే పులుసన్నానికి పోపు వేసి ఇచ్చేసారనమాట. నేను దీపారాధన చేసే లోపు తనైతే పులుసన్నానికి పోపు వేసి ఇచ్చేసారు. ఇంకా కలిపేసి పిల్లలకైతే బాక్స్లో పెట్టేస్తానండి. ఇంకా నిన్న తండల్ సినిమా రిలీజ్ కదా, ఇంకా పిల్లలకైతే క్యారేజ్ ఎలాగో పెట్టేశాను. వీడియో కూడా నేను ముందు రోజు నైటే, అంటే మార్నింగ్ పని ఉంటుంది కదా అని చెప్పేసి ముందు రోజు నైట్ మిడ్ నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వీడియో నేను పెట్టేది కూడా 1 o'clock కదా. ఇంకా ఆ వీడియో పని కూడా అయిపోయింది కదా, సినిమాకి వెళ్దాము అని చెప్పేసి సినిమాకి అయితే వెళ్ళామన్నమాట. సినిమా వచ్చేసి 11:50కి వెళ్ళాము. 3:30కో ఏమో ఇంటికి వచ్చామండి. ఇంక ఇంటికి రాగానే బయట వాకిలు అయితే చిమ్మేసి ముగ్గు వేస్తున్నా అనమాట. ఈ ముగ్గు చిమ్ముతుంటే నాకైతే ప్రాణం ఒప్పట్లేదు, ఎందుకంటే బాగుంది, అసలు ఎక్కడ చెదిరిపోలేదు. ఉండిద్దాము అంటే చిమ్మాలి ఖచ్చితంగా, సాయంత్రం ముగ్గు వేయాలి కదా అని చెప్పేసి కష్టంగా చిమ్ముతున్నాను. సినిమాలో అయితే ఏం క్లిప్స్ అయితే తీయలేదండి. కానీ ఎందుకు తీయలేదంటే కాపీరైట్ పడుతుంది కదా. పోయినసారి టీవీలో వస్తేనే ఒక క్లిప్ అలా యాడ్ చేసిన దానికి నాకు కాపీరైట్ పడి వీడియోని యూట్యూబ్ వాళ్ళే డిలీట్ చేసేస్తారు. ఇంకా అందుకని నేనైతే ఏం తీయలేదన్నమాట. సినిమా అయితే పర్లేదు, చాలా బాగుంది, చూడొచ్చు. ఇంక ఈరోజు మిషన్ కూడా ఎక్కలేదండి, అసలు టైమే లేదు. అప్పటికే 3:30 అలా అయిపోయింది కదా. ఇంక ఇల్లు వాకిలి అంట్లు అంటే మార్నింగ్ ఏం క్లీన్ చేసుకోలేదన్నమాట. ఇంక పిల్లల్ని పంపించిన తర్వాత ఇంకా సినిమాకి వెళ్ళాము. ఇంకా అవన్నీ చేసుకునే తలకి ఈరోజు అయితే అస్సలు మిషన్ ఎక్కని కుదరలేదు. ఇంకా రేపు వచ్చేసి శనివారం పూజ చేసుకోవాలన్నమాట. సండేకి ఇవ్వాల్సిన ఆల్మోస్ట్ అయిపోయాలండి. ఒక బ్లౌజ్ అయితే హెమ్మింగ్ వేయాలి, ఇంకా ఒక్కటైతే కుట్టాలన్నమాట. ఇంకా రేపైతే శనివారం కదా, రేపైనా పూజ చేసేసుకున్న తర్వాత మధ్యాహ్నం కుట్టిచ్చేయచ్చు అని చెప్పేసి నేను కూడా ఇంకా కామ్గా ఉన్నాను. లైవ్ ఎందుకు పెట్టట్లేదు, ఇంతకు ముందు రోజు 1 hour అయినా పెట్టేవాళ్ళు కదా, లైవ్ ఎందుకు ఆపేశారు, చాలా రోజులు అయింది, లైవ్ ఎందుకు పెట్టట్లేదు, బ్యాడ్ కామెంట్స్కి భయపడి పెట్టట్లేదా అని చెప్పేసి నిన్న కమ్యూనిటీలో పోస్ట్ పెడితే దాని కింద కామెంట్ అయితే వచ్చిందండి. నేనేం బ్యాడ్ కామెంట్స్కి భయపడి లైవ్ అయితే ఆపలేదన్నమాట. నాకు బ్లౌజులు ఎక్కువ వస్తున్నాయన్నమాట. ఇంకా వాటిని స్టిచ్ చేసుకుంటూ వీడియోని ఎడిట్ చేసుకోవడానికే నాకు టైం ఉండట్లేదు. అందుకే నేను డే బై డే వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా లైవ్ పెడితే ఖచ్చితంగా ఒక 1 hour లైవ్ ముందు ఖచ్చితంగా కూర్చోవాలి. ఇంకా అందుకని లైవ్ పెడితే ఇంకా బ్లౌజులు వర్క్ ఆగిపోతుంది అని చెప్పేసి, మనకి పని ఉన్నప్పుడే కదా మనం కూడా చేసుకుని ₹1 దాని నుంచి తీసుకోవాలి అని చెప్పేసి ఖాళీ ఉన్నప్పుడు పెట్టుకుందాంలే, ఇప్పుడు ఎక్కువ బ్లౌజులు వస్తున్నాయి కదా అని చెప్పేసి లైవ్ చేయడం అయితే ఆపేశాను. వీలు కుదిరితే ఖచ్చితంగా చేస్తానండి, కానీ కుదిరేంత టైం ఉండట్లేదన్నమాట. లైవ్ చేస్తే నాకు బ్లౌజులు ఆగిపోతాయి, అందుకని చేయట్లేదు. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి. మలోకి చూడండి కుస్తీ పడుతున్నాడు. వచ్చేటప్పుడు పుచ్చకాయ తెచ్చామన్నమాట పిల్లలకి. 100 రూపీస్ ఏమో తీసుకున్నారు ఈ పుచ్చకాయ. ఇంకా రాగానే పుచ్చకాయ తినాలి అని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నాడు. నేను కట్ చేసి ఇస్తాను అంటే వద్దు నేనే కట్ చేస్తాను అని చెప్పేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కొంచెం తిని కొంచెం పక్కన పెట్టేశాడు అనమాట. ఇంక సరే అని చెప్పేసి ఆ ముక్కలన్నీ వేసేసి జ్యూస్ చేశాను. ఇంకా తిని ఎగిటేసింది, ఆ ముక్కలన్నీ పక్కన పెట్టేశాడు. ఇంకెందుకులే వేస్ట్గా అని చెప్పేసి జ్యూస్ చేసేసి ఇస్తే అవి కూడా తాగకుండా ఐస్ చేసుకోవాలి నేను అని చెప్పేసి దాంట్లో స్పూన్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాడు అనమాట. ఇంకా సాయంత్రం అయితే చపాతీ మళ్ళీ ఒక 4 ఆల్రెడీ ఉన్నాయి కదండి, ఇంకా ఇంకో 4 చేసేసి క్యారెట్ ఉంటే అవి ఫ్రై చేసేసాను అనమాట. ఇదేంది ప్లాస్టిక్ ప్లేట్లో పెడుతున్నారు అనుకోకండి, కొన్ని ప్లేట్స్ అయితే స్వాములకు తెచ్చినవి ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఇంకా అక్కడే పెట్టేస్తే అటు ఇటు పడిపోతాయి అని చెప్పేసి ఇంకా నేను ఫ్రైడే కదా అని ఇంక ఈ ప్లేట్లో అయితే తినేసాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.